పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా అంటే చాలా మంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా అభిమానుల యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీరయ్య అన్నట్టు గారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం అనుకునేటువంటి కొంతమంది అభిమానులు ఉంటారు. అంటే వీళ్ళ పిచ్చి అనొచ్చు, లేదంటే అభిమానం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. రీసెంట్గా ఒక వ్యక్తి తిరుపతికి దాదాపు అంటే తిరుపతికి పాదయాత్ర చేసుకుంటూ తన అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన మొక్కు అంటే పాదయాత్రగా వచ్చి తిరుపతికి వెళ్తానని చెప్పి మొక్కున్నాడట ఒక ఆయన. ఆయన మళ్ళీ దాదాపు 100 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ఒక అతను చూసి ఆయన పలకరించి ఒక వాటర్ బాటిల్ ఏదో ఇస్తుంటే కూడా తీసుకోలేదట. అంటే ఎంత మంచి అభిమానులు అంటే చూడండి ఒకసారి. అంటే ఇలాంటి వాళ్ళు చూస్తుంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి నిజం నిలబడి ప్రజల కోసం కోట్లాడి మాటలు తిట్లు తిని అనేక రకాల ఇబ్బందులు పడి ఆయన చూసినటువంటి స్ట్రగుల్స్ని ప్రజలు కూడా చాలా ఓన్ చేసుకున్నారు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తూ ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతమా అనిపించేలా ఉంటుంది ఇలాంటి అభిమానులు చూస్తే. నిజంగా అంటే ఏ జన్మలో పవన్ కళ్యాణ్ గారు అదృష్టం చేసుకున్నారో తెలియదు కానీ, లేదా ఆయన వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన ఆంధ్ర ప్రజలకు కావచ్చు, తెలుగు వారికి అదృష్టమో తెలియదు కానీ, అలాంటి నిజాయితీ పరుడు నిజంగా ఎక్కడో పుస్తకాల్లో చదివాం అలాంటి వ్యక్తిని. ఎక్కడో ఇంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాడు, ఒకప్పుడు విన్నాం తప్ప చూసింది ఎప్పుడు కనిపించలేదు. ఒక నిజాయితీ పరుడుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎంతోమందికి సినిమాల్లోనే ఎంతోమందికి సహాయం చేసి, గుప్తదానాలు చేసి, హెల్త్కి సంబంధించి ఇష్యూస్ వస్తే అలా తీసుకెళ్ళి ఇచ్చేసి ఆయన ఆస్తులు కరగజేసుకుని కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి వ్యక్తుల్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తుల్ని కొన్ని కోట్ల మందిని, కొన్ని లక్షల మందిని పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నారు అభిమానులుగా. ఇది చాలా అద్భుతమైనటువంటి థింగ్ అండి. ఎవరికి అంత ఈజీగా రారు. ఎందుకు వస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు, లేదంటే ఆయన గంజాయి తాలూకు, లేదంటే ఇంకొక తాలూకు, లేకపోతే డబ్బులు వెనక్కి వేసుకోవడానికో, డబ్బులు సంపాదించడానికో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని చాలా మందిని చూసాం. వాళ్ళకి అభిమానులు ఉంటారు, లేదంటే కార్యకర్తలు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చూసారు, ఒక నిజాయితీగా ఆయన వస్తే ఎంతమంది బ్రహ్మరథం పట్టారనేది ఈసారి ఎలక్షన్స్లో చూసాం. ఇలాంటి వాళ్ళు అంటే ఒక నిజాయితీ పరుడు వస్తే మన కోసం ఒకటి వచ్చాడు రా, మనం ఆయన కాపాడుకోవాలి, ఆయన కోసం మనం నిలబడాలి, ఆయన కోసం మనం పూజలైనా చేసి ఆయన్ని మనం గెలిపించుకోవాలి. ఏదో రకంగా నిజంగా పిఠాపురం ప్రజలు కూడా అలాగే ఆలోచించారు కాబట్టి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలి అని ఒక థాట్ని మిగతా వాళ్ళందరికీ అందించినటువంటి వ్యక్తి పిఠాపురం వ్యక్తులందరూ కూడా. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చాలామంది అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈయన పేరేంటో నాకు తెలియదు కానీ చాలా ముచ్చటేస్తుంది ఆయన చూస్తుంటే కూడా. ముఖ్యంగా ఉండాలి అంటే మాత్రం ఇది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. ఇంక ఎవ్వరూ కూడా ఇలాంటి వ్యక్తులు దొరకరు. సో పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తో ఆయన అభిమానులు కూడా అంతే అద్భుతమైనటువంటి వ్యక్తులు. ప్రజలు ముఖ్యంగా సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు. నిజాయితీగా ఒక నిబద్ధతతో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఒక మంచి వాతావరణంలో జరగాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఏముంటుంది సార్? ఏమన్నా లక్షల కోట్లు సంపాదించేయాలనో, లేదంటే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోవాలని ఉండదు. మంచిగా మనం 4-5 ఏళ్ళు మనకి తిండి లోటు లేకుండా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే టైప్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు దొరుకుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరని అనుకోవచ్చు. నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఆ వ్యక్తిని ఎవరో ఏంటో మనకు తెలియదు కానీ నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం, అద్భుతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి లాంటి కోసం ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి కనిపించారు ఈరోజు సోషల్ మీడియా వేదిక. ఇప్పుడైతే ఈయన బాగా ట్రెండ్ అవుతున్నారు ప్రస్తుతానికి.